ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవను తొలగెను. దారి తప్పిపోయినటువంటి మనల్ని సరైనటువంటి దారిలో పెట్టగల సామర్థ్యత ప్రార్థనకుంది. అలెక్స్ అయినటువంటి కుర్రవాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినవాడే. తండ్రి ఒక పాస్టర్, తల్లి ఒక మంచి ప్రార్థన పర్వాలు. చిన్న వయసు నుంచి కూడా ఈ కుర్రవాడికి దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. దేవుడు అంటే భయభక్తులు అసలు ఏమాత్రము లేవు. బోధించే తండ్రిని, ప్రార్థించే తల్లిని విడిచిపెట్టి ఎంత దూరంగా వెళ్ళిపోతే అంత హాయిగా ప్రశాంతంగా గడపవచ్చు అని ఆలోచించి చిన్నప్పటి నుంచి కూడా అతను దేవునికి దూరంగా వెళ్ళిపోవాలని ఆశతో ఉండేవాడు. అట్లనే 17 సంవత్సరాల వయసులోనే నేవీ పాఠశాలలో చదివినందువలన అతనికి మెరైన్ ఆఫీసర్గా చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది. ఇతను బ్లాక్ సీలో ఉద్యోగం చేసేవాడు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ దేశంలోకి బైబిల్స్ దొంగతనంగా రవాణా చేయబడేవి. ఈ మెరైన్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి అలెక్స్ యొక్క ఉద్యోగం ఏమిటంటే స్మగ్లింగ్ చేయబడుతున్నటువంటి బైబిల్స్లను పట్టుకోవడం, వాటిని సరఫరా చేస్తున్నటువంటి మిషనరీస్ను అరెస్ట్ చేయడం ఇతని పని. ఒకరోజు హాలండ్ నుంచి వస్తున్నటువంటి ఓడలో పెద్ద సంఖ్యలో బైబిళ్లను అతడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. వాటిని డేవిడ్ అనేటువంటి మిషనరీ చేరవేస్తున్నాడు. అలెక్స్ డేవిడ్ని చూసి, ఈ బైబిల్స్ నీకు చెందినవేనా అని ప్రశ్నించినాడు. అందుకు ఆ డేవిడ్, ఇవి నాకు చెందినవి కావు అన్నాడు. వెంటనే అలెక్స్ అతని చేతిలోని పాస్పోర్ట్ను లాక్కొని, మరి ఎవరికి చెందినవి, ఇవి ఎవరివి అని గట్టిగా ప్రశ్నించినాడు. అప్పుడు ఆ డేవిడ్ మిషనరీ గారు అన్నారు, అవి నీ సహోదరి సహోదరులకు చెందినవే అన్నాడు. ఈ మాట అలెక్స్ హృదయంలో బాగా గుచ్చుకుంది. వెంటనే అలెక్స్ చెవిలో, నువ్వేం చేస్తున్నావు? నేను నిన్ను ఇక్కడ నియమించున్నాను. నీవు బైబిల్స్ను స్వాధీనం చేసుకోవద్దు. నీ తండ్రి ఒక పాస్టర్ కాదా? నీ అన్న ఒక క్రైస్తవుడు కాదా? ఆ స్వరం విన్న వెంటనే అలెక్స్ చుట్టూ చూశాడు. అక్కడ డేవిడ్ తాను తప్ప ఆ గదిలో ఇంకెవరూ లేరు. ఆ స్వరం విన్నటువంటి అలెక్స్ భయంతో ఆ గది నుండి గబగబా బయటికి వచ్చినాడు. గది నుండి గబగబా బయటికి వస్తున్నటువంటి అలెక్స్తో ఆ స్వరం మళ్ళీ, ఆ పాస్పోర్ట్ డేవిడ్కి ఇచ్చేయి, లేకపోతే నేను నిన్ను శిక్షిస్తాను అని చాలా గట్టిగా స్పష్టంగా వినపడింది. అలెక్స్ భయపడి గదిలోకి వెళ్ళి డేవిడ్కు పాస్పోర్ట్ ఇచ్చేస్తూ, ఈ పాస్పోర్ట్ నీకు తిరిగి ఇచ్చివేయమని దేవుడు చాలా స్పష్టంగా నాతో మాట్లాడినాడు. ఇదిగో నీ పాస్పోర్ట్, ఈ పాస్పోర్ట్ నువ్వు తీసుకో, నేను నీతో కూడా బయట వరకు వస్తాను, నేను నీతో ఉంటే పోలీసు వాళ్ళు నిన్ను సోదా చేయరు అని డేవిడ్తో చెప్పినాడు. డేవిడ్ ఆనంద బాష్పాలతో దేవుని ఎంతగానో స్తుతించినాడు. అలెక్స్ అంటున్నాడు డేవిడ్తో, ప్రతి మనిషికి ఒక దేవదూత తోడుగా ఉంటాడు, నీ దేవదూత నీకు చాలా సమీపంగా ఉన్నాడు అన్నాడు. ఇది జరిగిన 2 సంవత్సరాల తర్వాత రొమేనియాలోని కమ్యూనిస్టు ప్రభుత్వం వారు క్రైస్తవులకు పుట్టిన వారందరూ తమ దేశం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని ఒక ఉత్తర్వును జారీ చేసినారు. అప్పటికే అలెక్స్ ఎంతోమంది మిషనరీలకు సహాయం చేసినాడు. అనేక బైబిల్స్ చేరవేయడానికి అతడు పరోక్షంగా సహాయపడ్డాడు. ఇప్పుడు తన ఉద్యోగం పోయినందుకు అలెక్స్కు బాగా కోపం వచ్చింది. తన తండ్రి క్రైస్తవుడైనందుకు తన ఉద్యోగం పోయింది అని చాలా కోపంతో తన తండ్రి పనిచేస్తున్నటువంటి చర్చి దగ్గరికి వచ్చినాడు. చర్చి దగ్గరికి వచ్చేసరికి చర్చిలో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా పాట పాడుతున్నారు. పాపులను రక్షించుటకు యేసు సిలువను భరించెను అనేటువంటి పాటను వాళ్ళు పాడుతున్నారు. ఈ పాట విన్న వెంటనే అలెక్స్కు ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చి ఎంతగానో ఏడుస్తున్నాడంట. ఏడుస్తున్నటువంటి తన కుమారుడిని చూసుకున్నటువంటి ఆ తండ్రి ఆనంద బాష్పాలు రాల్స్తూ, కుమారుడా, నిన్ను ఉద్యోగంలోంచి తీసేసినందుకు నీకు దుఃఖంగా కోపంగా ఉందా అన్నాడంట. అవును అన్నట్లుగా కుమారుడైనటువంటి అలెక్స్ తల ఊపుతూ ఉన్నాడంట. అప్పుడు ఆ తండ్రి సంఘస్థుల వైపు తిరిగి, ప్రియులారా, మనము ప్రార్థించిన విధంగా జరిగింది. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనకు మొరపెట్టుచుండగా వారి ప్రార్థన ఆలకించడా? మనము నా కుమారుని కొరకు 2 సంవత్సరములుగా ప్రార్థించాము, దేవుడు మనకిప్పుడు జవాబిచ్చాడు అన్నాడు. అది విన్న అలెక్స్ ఆశ్చర్యంతో, అక్కడ నా పని ముగిసింది, ఇక్కడ దేవుడు తన పనిని నా ద్వారా ప్రారంభించబోతున్నాడు అని గ్రహించి అలెక్స్ యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి వివాహం చేసుకుని సువార్తను ప్రకటిస్తూ అనేకులను యేసు ప్రభు తట్టు తిప్పాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థన దారి తప్పిపోయిన వారిని దేవుని మార్గంలోకి నడిపించే సామర్థ్యం ప్రార్థనకుంది. లోకం వైపు ఆకర్షితులై దేవునికి వీపు చూపించే విధంగా ఎంతమంది పాస్టర్ పిల్లలు లోకస్తులాగా నడుచుకుంటున్నారు. అన్య కుటుంబం వైపు ఉన్నటువంటి వాళ్ళు దేవుని వైపుకు తిరిగి దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నారు.
అయితే చిన్న వయసు నుండి కూడా గొర్రె పిల్లల్లాగా సండే స్కూల్లో పాటలు, వాక్యం, ప్రార్థన, కన్నీళ్ళు, దేవుని క్రమశిక్షణతో పెంచబడి తల్లి యొక్క కన్నీళ్ళు, ప్రసంగించే తండ్రి యొక్క బోధ చూస్తూ పెరిగినటువంటి పిల్లలు సాతానుడు కలుగజేసేటువంటి లోకాశలకు ఆకర్షితులైపోయి ఎంతగా దేవునికి దూరం అయిపోతున్నారు చూడండి. దయచేసి దేవుని బిడ్డలారా ఆలకించండి. చిన్న వయసు నుండి సండే స్కూల్లో పెరిగినటువంటి పిల్లలారా, దేని వైపు మీరు ఆకర్షితులైపోతున్నారు? సాతానుడు మిమ్మల్ని ఏ విషయంలో లొంగ తీసుకుంటున్నాడు? నీలో ఉన్నటువంటి దేవుని పట్ల ప్రేమను, దేవుని వెలుగును వాడు లాగేసుకొని సాతానుడు తనకు సాధనంగా నిన్ను వాడుకొని దేవుని రాజ్యమును పడగొట్టడానికి నిన్నే సాధనంగా వాడుకుంటున్నాడు. అది ఒకసారి గమనించారా? ప్రార్థించే తల్లిదండ్రులారా, దారి తప్పిపోయినటువంటి పిల్లల విషయమై, ఎదురాడేటువంటి పిల్లల విషయమై, దేవునికి వీపు చూపించేటువంటి పిల్లల విషయమై మీరు కార్చేటువంటి కన్నీరు ఎన్నడూ వృధా కాదు. కన్నీటి ప్రార్థనను దేవుడు తప్పకుండా లక్ష్యం చేసే దేవుడు. అలాగే సంఘబిడ్డలారా, ప్రార్థించేటువంటి పాస్టర్ గారి ప్రార్థన, పాస్టమ్మ గారి ప్రార్థన, వారి బోధలు విని మేలు పొంది అన్ని విషయంలో ఆశీర్వదించబడినటువంటి మీరు దైవ సేవకుల పిల్లల కొరకు కన్నీళ్లు గారుస్తున్నారా? దేవుని సేవకుల కొరకు, దేవుని సేవకుల పిల్లల కొరకు, వారి కుటుంబం కొరకు కన్నీళ్లు గార్చి వారి దేవుని రాజ్యం కొరకు బహుగా వాడబడే విధంగా ప్రార్థన చేస్తున్నారా? చెడు జీవితం నుంచి మంచిగా మారడం ఎంతో మంచిది. అయితే మంచిగా పెరిగినటువంటి బిడ్డలు చెడు జీవితంలోకి వెళ్ళిపోవడం ఎంతో దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. రక్షించబడిన వారు, రక్షణ లేని వారి కొరకు ఎంతో కన్నీళ్లు గార్చాలి. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మనమందరము కూడా త్రోవ తప్పిపోయినాం, దారి తొలగిపోయినటువంటి బిడ్డలు, దేవుని రాజ్యం నుంచి త్రోవ తప్పిపోయినటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారో అలాంటి వారందరినీ కూడా మనం చూసినప్పుడు వేలు పెట్టి చూపి తిరస్కరించేవారుగా కాకుండా, వారిని గేలి చేసేవారుగా కాకుండా, ఏం పాస్టమ్మా, ఏం పాస్టయ్యా, ఎలా పెంచాడు, ఎంత బోధలు చేస్తానని చెప్పి తీర్పు తీర్చేవారంగా కాకుండా దైవ సేవకుల కొరకు, దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసుల కొరకు, వారి బిడ్డల కొరకు అధికముగా ప్రార్థించుటకు ప్రభు మనకు కృప చూపునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఓ పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, గొర్రెల వలె త్రోవ తప్పి ఇష్టమైన త్రోవలో తిరుగుతున్నటువంటి వారిని నీ త్రోవలో నడిపించడానికి ఇలాంటి వర్తమానాలను సిద్ధపరుస్తున్న దేవానికి స్తోత్రాలు. ఎంతమంది బోధకుల పిల్లలను సాతానుడు నీ మార్గం నుండి తప్పించి తన చేతిలో సాధనాలుగా వాడుకుంటున్నాడు నాయన. తమ చెడ్డ మాదిరితో ఎంతమంది దారి తప్పిపోతున్నారో తండ్రి, దయచేసి మీ ప్రియ బిడ్డలను దుష్టి నుంచి తప్పించండి. ప్రార్థన ద్వారా పెంచబడి ఎన్నో తలాంతులు పొందుకొని సాతాను తంత్రాలకు ఆకర్షింపబడి దారి తప్పిన గొర్రెలుగా ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డలందరినీ కూడా నీ మార్గం వైపు ఆకర్షించుకోండి ప్రభువా. బిడ్డల కొరకు కన్నీళ్లు గార్చే ప్రతి తండ్రి యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తారు తప్పకుండా నాయన. సహాయం చేసే దేవుడు నాయన. సరియగు నీ త్రోవలోకి బిడ్డలందరినీ నడిపించమని సర్వశక్తిగల క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవహు యొక్క ఓడ ద్వారాన్ని దేవుడు మూసేసినాడు. అలాగే రక్షణ ద్వారాన్ని కూడా దేవుడు మూస్తే మనుషులు చాలా కష్టపడతారు. దయచేసి దేవుడు ఇచ్చేటువంటి ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన మనుషులను, పాపులను నరకం నుంచి తప్పించడానికి, పాపులను రక్షించడానికి ఈ లోకంలోకి యేసు ప్రభువారు మానవునిగా వచ్చున్నాడు. నీ పాప భారం అంతా ఆయన తన భుజాల మీద వేసుకున్నాడు. కలువరి శిలువలో ఆయన నీ కొరకు రక్తం చిందించినాడు. ఆయన రక్తంలో కడుగబడితే తప్ప ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాపక్షమాపణ, నిత్య జీవము లేదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి శుద్ధీకరిస్తుంది. కాబట్టి ఆయన రక్తాన్ని ఆశ్రయించండి. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.